ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేసి సామాన్యులకి, పేద విద్యార్థులందరికీ కూడా మెడికల్ విద్యని దూరం చేసే కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో అని చెప్పేసి ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ పార్టీ మొత్తం కూడా చాలా రాష్ట్రం మొత్తం ధర్నాలు చేయాలని ప్లాన్ చేసింది. మొత్తానికి అసలు ప్రైవేటీకరణ పీపీపీకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడం తప్పు కాదని ఒక పక్క కూటమి నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏమంటారు ఈ పీపీపీకి ప్రైవేటీకి మధ్య వ్యత్యాసం గురించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది పీపీపీ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి. ఒకసారి చెప్తారు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని ఒక సామెత ఉంది. ఉర్సాకి రూపాయికి ఇచ్చేశారని గాలి మాటలు మాట్లాడతాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ఉర్సాకి రూపాయికి ఇవ్వలేదురా నాయనా అని చెప్తూ ఉంటే పట్టించుకోడు. ఉర్సాకి రూపాయికి ఇచ్చేశారని 10 సార్లు చెప్తాడు ఈ దొంగ నోరేసుకొని దొంగ మాటలు. ఈరోజు పీపీపీ వేరు, ప్రైవేటీకరణ వేరు. ప్రైవేటీకరణ అంటే మీరు ఆ రోజు ఆస్తులు అమ్మేశారు కదా, అది ప్రైవేటీకరణ అంటే. పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తారు. ఇది ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంటుంది, ప్రభుత్వం ఆధిపత్యం ఉంటుందంటే కావాలనే విష ప్రచారాలు. ఎందుకంటే గతంలో కూడా చేశారు కదా, కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య, మళ్ళీ అదేవిధంగా అమరావతి పైన నాడు కమ్మ డిఎస్పీలు, పింక్ డైమండ్ గుర్తున్నాయా? ఇవన్నీ ఏ విధంగా అయితే డ్రామాలు ఆడారో సేమ్ ఇన్సిడెంట్ ఈరోజు కూడా అదేవిధంగా డ్రామా కోసం ప్రైవేటీకరణ ఒకటి తెరదీశాడు. గుర్తుపెట్టుకో, నీ చరిత్ర ప్రైవేటీకరణ చరిత్ర. P3 మోడల్లో ప్రజలకు మంచి జరిగే విధంగా ఈరోజు కొత్తగా హాస్పిటల్ నిర్మించాలనుకుంటున్నారు. ఇంకొకటి, ఈ హాస్పిటల్ పైన జగన్మోహన్ రెడ్డి తన బుర్ర అనేదో పెట్టినట్టుగా ఈ విధంగా కొంతమంది వైసీపీ పేటీఎం ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు. చెప్తాం, క్లారిటీగా చెప్తాం. ఈ 17 మెడికల్ కాలేజీలు ఇచ్చింది నాడు ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధితో వెళ్తూ ఉంది నేటి ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏముంది? కనీసం మెడికల్ కౌన్సిల్కి పర్మిషన్ల కోసం కూడా పెట్టలా. నీ స్టేట్లో నీ ఓన్గా నీ కమిషన్ల కోసం జీవోలు ఇచ్చుకొని కాంట్రాక్టర్ల దగ్గర నువ్వు కమిషన్లు అడుగుతావు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి నాకింత పర్సెంటేజ్ అంటాడు, లోకల్ ఎమ్మెల్యే వచ్చి నాకింత పర్సెంటేజ్ అంటారు, మండల నాయకులు ఇంత పర్సెంటేజ్ అంటారు. వాళ్ళు వచ్చి ఆ కాంట్రాక్టర్లు ఏంటో వీళ్ళకి పర్సెంటేజ్లు ఇచ్చుకుంటే మనం ఏం చేసే పని, వీళ్ళకి పర్సెంటేజ్లు ఇచ్చుకునే దానిక అని చెప్పి ఆ రోజు మెడికల్ కాలేజీలు అర్ధాంతరంగా ఆపేసింది వాస్తవం కదా. కనీసం నువ్వు మెడికల్ కౌన్సిల్కి పర్మిషన్లు పెట్టలా. ఎందుకు పెట్టలేదు? సూటిగా అడుగుతూ ఉన్నాం. మెడికల్ కౌన్సిల్కి నువ్వు ఆ రోజు పర్మిషన్లు పెట్టి పర్మిషన్లు తెప్పించుండొచ్చు కదా. 17 మెడికల్ కాలేజీలు అని చెప్తున్నావు, అనౌన్స్ చేస్తున్నావు కదా. పర్మిషన్లు పెట్టకుండా కాలేజీలు ఎలా పూర్తి చేయాలనుకున్నావయ్యా? సమాధానం చెప్పు. దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ చెప్పలేరు. నోటుకొస్తే ఏంటి అరుపులు, ఏమంటే ఫేక్ విష ప్రచారం ఏంటి. ఈరోజు ప్రజలకి మేనేజ్మెంట్ కోటా, అసలు హాస్పిటల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో నువ్వెందుకు మేనేజ్మెంట్ కోటా తీసుకొని వచ్చావు? జీవో నెంబర్ 133 2021లో ఎందుకు ఇచ్చావు? జీవో నెంబర్ 107 ఎందుకు ఇచ్చావు? జీవో నెంబర్ 108 ఎందుకు ఇచ్చావు? జీవో నెంబర్ 133లో బి కేటగిరీ సీట్లని క్లారిటీగా ఇచ్చావు. జీవో నెంబర్ 107లో ఇదింత పర్సెంట్ అదంత పర్సెంట్ అని చెప్పి ఇచ్చావు. జీవో నెంబర్ 108లో మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ కింద 12 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షలు అని చెప్పి అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా ఈ విధంగా తీసుకొని వచ్చిన నీచ చరిత్ర నీది. నిజంగా పేదవాళ్ళపై నీకు అంత అభిమానం ఉంటే 100% ఉచితంగా సీట్లు ఇచ్చి ఉండొచ్చు కదా. ఎందుకు తీసుకొని వచ్చావు బి కేటగిరీ? సూటిగా అడుగుతూ ఉన్నాం, సమాధానం చెప్పు. ఈరోజు నువ్వు తీసుకొని వచ్చిన దానికన్నా ఈ పీపీపీ మోడల్లో 110 మెడికల్ సీట్లు ఎక్కువగా పేదవాళ్ళకు అందుతాయి. కానీ నీ ఏడుపు ఎందుకు? పేదవాడికి 110 సీట్లు నీ మోడల్ కన్నా ఎక్కువగా వస్తున్నాయి కదా, ఎందుకు ఏడుస్తున్నావు? సమాధానం చెప్పు. నువ్వు చెప్పే ప్రాసెస్లో 20 నుంచి 25 ఏళ్ళు పడుతుంది ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో 2.5 ఏళ్ళలో పూర్తి అవుతుంది. ఇప్పుడు 20 ఏళ్ళు పేదోడి వైద్యంకి దూరంగా ఉండాలా? 2.5 ఏళ్ళలో కంప్లీట్ అయిపోయి పేదోడికి వైద్యం అందేది కావాలా? దీనికి సమాధానం చెప్పు సూటిగా. ఇంకొకటి, నువ్వు చెప్తూ ఉన్నావు, ఏమంటూ ఉన్నావు, పేదవాళ్ళకి ఏదో అన్యాయం ఇక్కడ ఓపీ ఉచితం, ఇన్పేషెంట్లలో బెడ్లు ఉచితంగా వస్తున్నాయి 70% వరకు. నీ ఏడుపు ఎవరిపైన? ఇక్కడంతా ప్రజలకు మంచి జరుగుతూ ఉంది కదా. నువ్వు చెప్పే విధానంలో 20 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో 2.5 ఏళ్ళలో పడుతుంది. ఇక్కడ ట్రస్టులకు ఇస్తున్నారు. నీకెందుకు బాధ? ఎందుకంటే నీ బాధ నాడు కమిషన్లు తీసుకున్నావు కాంట్రాక్టర్ల దగ్గర. వాళ్ళు ఎక్కడ బయటకు వస్తే నీ బండారం అంతా బయటపడుతుందని చెప్పి భయపడుతూ ఈరోజు వచ్చి ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు. సూటిగా చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రైవేటీకరణ హాస్పిటల్లో జరగటం లేదు. విష ప్రచారాలను మనం తిప్పికొట్టాలి. పీపీపీ అంటే తెలుసుకోండి. ఈరోజు ప్రభుత్వం ఆధిపత్యం పెట్టుకొని పేదవాళ్ళకు మంచి జరిగే ఒక పాలసీలో వెళ్తూ ఉంటే కావాలనే విషయం చెప్తారు. నాడు పట్టిసీమ గురించి కూడా ఒక ఇన్సిడెంట్ మనం గుర్తు చేసుకోవాల్సింది. నాడు పట్టిసీమ కంప్లీట్ చేస్తామంటే పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఇదే వైసీపీ నాయకులు అన్నారు. అసలు ఎందుకు? అసలు కృష్ణా డెల్టాకి ఏం జరిగింది? కానీ ఈరోజు కృష్ణా డెల్టాకి జీవనాడి అయింది పట్టిసీమ. మళ్ళీ ఏమన్నారు? అదే రాజశేఖర రెడ్డి వల్ల, కృషి వల్ల అని మాట్లాడుతున్నారు. ఈ పేటీఎం బ్యాచ్ ఏం తీసుకొని కొట్టాలి వీళ్ళని అంటే, నాడు పట్టిసీమను ఏ విధంగా అడ్డుకున్నారో ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందని పట్టిసీమను అడ్డుకోవడానికి కేసులు వేశారు, ఎన్నో ఇన్సిడెంట్స్ చేశారు. కానీ ఆ రోజు పట్టిసీమ పూర్తయింది. పట్టిసీమ పూర్తయిన తర్వాత ఈరోజు నీళ్ళంది కృష్ణా డెల్టాలో సస్యశ్యామలం అయింది. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈరోజు మెడికల్ కాలేజీల్లో కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ వచ్చేస్తుంది కనుక
అడ్డుకోవడానికి ఈ వైసీపీ పార్టీ విష ప్రచారం చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళ తప్పుడు ప్రచారాలని మనం తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రజలపైన ఉంది. ఎందుకంటే ఇలాంటి పార్టీ, ఫేక్ చేసే పార్టీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఒక తరం నాశనం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు విష ప్రచారాలు చేస్తూ నిజమేదో అబద్ధమేదో తెలియకుండా చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ తరిమి కొడితేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం కోసం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఏంటంటే మెడికల్ కాలేజీలది పేదవాళ్ళకి మంచి జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఓరవలేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2.5 ఏళ్ల మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది, అడ్డుకోవాలి. అందుకని ఏం చేయాలి? ఈ ప్రైవేటీకరణ అనేది ఒక విష ప్రచారాన్ని తీసుకొని రావాలి. పేదోడికి 110 ఉచితంగా సీట్లు వచ్చేస్తాయి. దీన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ప్రైవేటీకరణ, ఒక విష ప్రచారం చేయాలి. అందుకని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పేదవాళ్ళకి ఉచితంగా బెడ్లు వస్తాయి, 1700 ఓపీలు వస్తాయి. ఇది జరిగిపోతే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది కనుక అడ్డుకోవాలి. కనుక ఈ ఫేక్ వైసీపీ పార్టీ వీళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 1 కోటి సంతకాలు ఏదో అంటున్నారు. ఎందుకు 1 కోటి సంతకాలు? ఎవరి కోసం నీ 1 కోటి సంతకాలు? పేదోడికి ఉచితంగా వైద్యం అందకూడదని చెప్పి 1 కోటి సంతకాలు పెట్టించుకుంటావా? పేదోడికి ఉచితంగా మెడికల్ సీట్లు రాకూడదని 1 కోటి సంతకాలు పెట్టించుకుంటావా? అదేవిధంగా ఇన్పేషెంట్ల పేదవాడికి ఉచితంగా బెడ్లు రాకూడదని 1 కోటి సంతకాలు పెట్టించుకుంటావా? నువ్వు 20 ఏళ్ళలో పడుతున్నా 2.5 ఏళ్లలోనే కంప్లీట్ అయిపోతుందంటే దాన్ని అడ్డుకోవడానికి 1 కోటి సంతకాలు పెట్టించుకుంటున్నావా? సూటిగా అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. 1 కోటి సంతకాలు ఎవరి కోసం? నువ్వు సంతకాలంటే ఆనాడు తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు 1 కోటి సంతకాలు పెట్టించుకున్న గుర్తు వస్తుంది. 1 కోటి సంతకాల సేకరణ చేశాడు కదా, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని. ఈ రోజు ఈ విధంగా హాస్పిటల్లో మంచి జరుగుతూ ఉంటే అడ్డుకోవడం కోసం ఈ రాష్ట్రానికి పట్టిన ఒక విష వృక్షం ఈ జగన్మోహన్ రెడ్డి 1 కోటి సంతకాలు అంటున్నాడు. అంటే ఇక్కడ పేదవాడికి మంచి జరగడానికి అడ్డుకోవడానికి ఇతను చేస్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకొని తరిమి కొట్టాలి జగన్మోహన్ రెడ్డిని, ఈ పార్టీని తరిమి కొట్టి రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. ఎందుకంటే వీళ్ళ ఏడుపు పేద ప్రజల పైన, చంద్రబాబు నాయుడు గారి పైన కాదు. అది గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.